బంగ్లాదేశ్కి మంటెక్కిపోయింది. అర్జెంటుగా భారత్కి ఒక డిప్లొమాటిక్ నోట్ విదేశాంగ శాఖ ద్వారా పంపించింది. ఏమనంటే డిపోర్టేషన్. భారతదేశం ఇప్పుడు దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఎవరైతే బంగ్లాదేశీయులు రోహింగ్యాలు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి ఎంతకాలం నుంచి ఉంటున్నారో లెక్కగట్టి బంగ్లాదేశ్లో వాళ్ళ ఊరేంటి, వాళ్ళ ఇల్లు ఏంటి, వాళ్ళ అడ్రస్ ఏంటి, వాళ్ళ భార్య ఎక్కడ ఉంది, వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ బంధువులు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఇదివరకు అక్కడ ఏం చేసేవాళ్ళు, ఈ డీటెయిల్స్ అన్ని తీసుకుని ఆ డీటెయిల్స్ని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి పంపించి ఆ తర్వాత సరిహద్దుల్లో వదిలేసి మీ దేశానికి మీరు పోండి అని చెప్పేస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఇది అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధం, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం. ఒక సిస్టంలో, ఒక ప్రొసీజర్లో ఉండాలి. ప్రభుత్వంతో ప్రభుత్వం ఇచ్చుకునేటట్టు ఉండాలి తప్పించి ఇది ఎక్కడ ధోరణి అంటూ యూనస్ సర్కార్ భారతదేశానికి లేఖ రాసింది. సిగ్గు, శరము, నీతి, నియమం అనేది ఉండాలి ఆ ఎదవకి. ఎందుకంటే సరిహద్దులు దాటి వేరే దేశాల్లోకి వెళ్ళిపోతున్నటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం మానేసేసి సరిహద్దులు దాటి వెళ్ళిపోతున్న వాళ్ళని వెనక్కి పంపిస్తుంటే అట్టా పంపించకూడదని చెప్పడం అంటే వాడి దేశానికి ఆడి ప్రజలే రావద్దని కోరుకుంటున్నాడు. ఇలాంటి సన్నాసులు అక్కడ పాలకులుగా అడ్డదారిలో వచ్చి ఎన్నికవుతున్నారు.